క్రైస్తవం పెనుభూతంగా ఎందుకు కనిపిస్తోందంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనబడడానికి కారణం ఏంటంటే వీడు నేను సమానమా అనే భయం. వీడు ఫలానా మాలోడు, ఫలానా మాదిగోడు, ఫలానా బుడగలోడు, ఫలానా జంగమోడు, మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు, వీడు నాకు సమానమా ఇప్పుడు. ఇది పెనుభూతం వీళ్లకు. ఇంత స్పష్టంగా ఇంకేం చెప్పాలి చెప్పండి. మెయిన్ పెనుభూతం ఇది. వీడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు, వీడెట్లా చదువుకుంటాడు, వీడెట్లా నాయకుడు అవుతాడు, వీడు ఐఏఎస్ ఎట్లా అవుతాడు, వీడు ఐపీఎస్ ఎట్లా అవుతాడు, ఇది భయం. వీడైతే నాకు సమానం కదా, నాకు సమానం అయితే వీడు తల అవుతాడు కదా నాతో పాటి. నేను తల కాదు, తల తన్నేవాడిని అవుతానని చెప్తున్నాను. ఎందుకు? అదిగో ఆయన చూపించాడు కదా రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కారణంగా అవుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం తీసేయాలి. ఇప్పుడు ఆ రాజ్యాంగం తీసేస్తేనే పూ పార్టీకి సంతోషం. ఎందుకు? మళ్ళీ నేను చెప్పవుతా, మళ్ళీ నేను బయట ఉంటా. ఇది స్పష్టంగా నాకు అర్థమైంది. క్రైస్తవం పెనుభూతంగా ఎందుకు కనిపిస్తోందంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనబడడానికి కారణం ఏంటంటే వీడు నేను సమానమా అనే భయం. వీడు ఫలానా మాలోడు, ఫలానా మాదిగోడు, ఫలానా బుడగలోడు, ఫలానా జంగమోడు, మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు, వీడు నాకు సమానమా ఇప్పుడు. ఇది పెనుభూతం వీళ్లకు. ఇంత స్పష్టంగా ఇంకేం చెప్పాలి చెప్పండి. మెయిన్ పెనుభూతం ఇది. వీడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు, వీడెట్లా చదువుకుంటాడు, వీడెట్లా నాయకుడు అవుతాడు, వీడు ఐఏఎస్ ఎట్లా అవుతాడు, వీడు ఐపీఎస్ ఎట్లా అవుతాడు, ఇది భయం. వీడైతే నాకు సమానం కదా, నాకు సమానం అయితే వీడు తల అవుతాడు కదా నాతో పాటి. నేను తల కాదు, తల తన్నేవాడిని అవుతానని చెప్తున్నాను. ఎందుకు? అదిగో ఆయన చూపించాడు కదా రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కారణంగా అవుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం తీసేయాలి. ఇప్పుడు ఆ రాజ్యాంగం తీసేస్తేనే పూ పార్టీకి సంతోషం. ఎందుకు? మళ్ళీ నేను చెప్పవుతా, మళ్ళీ నేను బయట ఉంటా. ఇది స్పష్టంగా నాకు అర్థమైంది. దళితులం కాబట్టి ఏ మతం మేము స్వీకరించాలో మీరే చెప్తారు, ఏం తినాలో మీరు చెప్తారు, ఏం తినకూడదో మీరు చెప్తారు, చదవాలా చదవకూడదు మీరు చెప్తారు, బట్టలు కట్టుకోవాలా కట్టుకోకూడదు మీరు చెప్తారు, ఎట్ట ప్రార్థన చేయాలో మీరు చెప్తారు. ఎందుకు? మా రోడ్లు మేము వేసుకోలేము. ఇప్పుడు ఒక గ్రామం ఉంటది, గుడి చుట్టూ ఉండే రోడ్లేమో బాగుంటాయి, మా దానికి వచ్చినేమో ఏముండవు. ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటే వచ్చి కొడతారు. సో ఇప్పుడు మా వాళ్ళు సర్పంచ్ ఉంటే, మాకు వార్డు మెంబర్ ఉంటే, మా దగ్గర మా పవర్ మా దగ్గర ఉంటే వీళ్ళ చేత అవుతుందా? ఇది క్రైస్తవులకు అర్థం కాదు. ఈ క్రైస్తవులకు ఏమర్థం అవుతుందంటే మాకు దాన్ని ఏమంటారు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, మేము అది పోగొట్టుకోలేము, మేము దాన్ని ఏమంటారు, మేము మా డినామినేషన్ లోనే ఉంటాము, మేము మా ప్రార్థనలే మేము చేస్తాము, మీరు ఏమవుతున్నారు ఏం కావట్లేదు మాకు సంబంధం లేదు, మేమంతా కళ్ళు మూసుకొని ఇలా ఉంటాం. ఇది క్రైస్తవులు భావజాలం. బయటికి రావాలి. సో మీరు ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా 100% ఇలాగే ఉండండి. రేపు తర్వాత హెచ్చరిక చేయడానికి మీరు ఉండరు, వినడానికి చెప్పడానికి నేను ఉండను.